ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏమంటే మేము నిత్యం పూజ చేస్తున్నాం ప్రతిరోజు కూడా, అయినా సరే మాకు మేము కోరుకున్న కోరికలు తీరడం లేదు. ఎవ్వరు ఏ పూజలు ఏ రోజు కూడా చేయనటువంటి వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి మాకు వచ్చేసరికి ఇల్లు లేదు, స్థలాలు కొనుక్కోలేకపోయాం. అలాగే మా పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాల్లోకి రాలేకపోయారు. పెళ్ళిళ్ళు అనేటటువంటి కొంతమందికి బ్రేక్ అయిపోయినాయి. ఇలాంటి రకాల సమస్యలు. ఈ సమస్యల కోసమని మేము కొంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రెమెడీస్ పేరుతో లక్షల రూపాయలని మా దగ్గర నుంచి తీసుకొని హోమాలు చేశారు. ఆ తర్వాత పూజలు జరిపించారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే మరి మాకు ఫలితాలు ఎందుకు రావడం లేదండి అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. అది కేవలము దానికి ఆన్సర్ ఏంటంటే మీ తప్పే. ఎలా అంటే ఎవరు చెప్పరు ఎవరు మంచి గురువులు ఎవరు చెడ్డ గురువులు. మంచి గురువు ఎప్పుడు కూడా నేను మంచి గురువుని అని చెప్పుకోడు, అసలు నేను గురువునే అని చెప్పుకోడు ఆయన. షిరిడి సాయినాథుడు, దత్తాత్రేయులు వారు, నాథ సాంప్రదాయంలో వీళ్ళంతా మత్స్యేంద్రుడు, వీళ్ళంతా కూడా శ్రీపాద వల్లభుడు వచ్చి గురుదేవులు రెండవ అవతారమైనటువంటి దత్తాత్రేయ రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు వచ్చి నేను నీ గురువును, నా దగ్గరికి రా, నేను నీ సమస్యలు తీరుస్తానని ఎక్కడన్నా చెప్పినట్టు గురు చరిత్రలో ఉందా లేదా శ్రీపాద వల్లభ చరిత్రలో ఉందా? చెప్పుకో. ఎవర్రా పబ్లిసిటీలు చేసుకుంటారంటే బయట ఏమి లేనటువంటి వాళ్ళు, వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చినటువంటి వాళ్ళు పూజారులు, జ్యోతిష్కులు, సాధువులు, పీఠాలు ఆశ్రమాలు పెట్టి సాధువుల కింద ఉంటారు. వీళ్ళు ఎన్నటికీ కూడా ప్రవచనకారులు, వీళ్ళంతా ఎన్నటికీ కూడా గురువులు కాలేరు వీళ్ళు. ఎందువల్లంటే గురువు అంటే ఏంటి? పరమహంస యోగానందుల వారు యోగదాస్ సత్సంగ అధ్యక్షులు, గురుదేవులైనటువంటి మహావతార్ బాబాజీ గారి శిష్యులైనటువంటి లహరి మహాశేష శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ, యుక్తేశ్వర్ బాబాజీ యొక్క శిష్యుడు పరమహంస యోగానందుల వారు, వారి శిష్యులు శాంతానందగిరి గారు. ఆ శాంతానందగిరి వారు మా గురువు గారు వైఎస్ఎస్ రాంచీలో ఉంది. వీళ్ళంతా కూడా మరి అన్ని ఆనంద మార్గ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, తర్వాత ఈ యొక్క రమణ మహర్షుల వారు, మాణిక్ మహారాజ్, వీళ్ళంతా కూడా కలుస్తూ ఉండేవారు. మరి వీళ్ళని యోగులు అనాడా, వీళ్ళని గురువులు అనాడా? మరి అలా కాకుండా మీరు ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారాలు చెప్పమంటే వాళ్ళ వాళ్ళ బ్రతుకులే వాళ్ళకి స్టాండర్డ్ లేదు, వాళ్ళ జీవితాలే వాళ్ళు సరి చేసుకోలేకపోతున్నారు. మీకేం చేస్తారు? పరమహంస యోగానందుల వారు మాత్రం క్లియర్ గా చెప్పారు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ గురు అని. ఎ గురు షుడ్ బి డిజిగ్నేటెడ్ బై ద గాడ్. భగవంతుడు డిజిగ్నేట్ చేయాలి, గురువు కింద నియమించాలి. ఇప్పుడు సర్వజ్ఞ పీఠం ఉంది, జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. ఆయన గురుదేవులుగా సాక్షాత్ పరమశివుడు కాబట్టి సర్వజ్ఞ పీఠానికి గురుదేవులుగా డిజిగ్నేట్ చేశారు. ఇప్పుడు మా గురువు గారు భారతీ తీర్థస్వామి వారు ఈ వాజ్ డిజిగ్నేటెడ్ ఇన్ 1989 ప్లాంటిఫ్ ని ఆయన ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు వారు జగద్గురువులు. అలా అండ్ ఆ గురువు పరంపర నుంచి రావాలి. అంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాం, ఆ పూజ చేసినప్పుడు దానికి ఫలితము ఆ గురుమండల వ్యవస్థ నుంచి రావాలి, దట్ సిస్టమ్ నుంచి రావాలి. వీళ్ళకేమొస్తాయి? ఇప్పుడు వీళ్ళు మామూలుగా పాపం ఏదో ధనం పెడతారు, వాళ్ళు కూడా పాపం ఏదో ధనం పెట్టించుకుంటారు, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తారు, అంతవరకే చేయగలుగుతారు. కానీ ఆశీర్వాదం ఫలించాలంటే మనకు వాక్ సిద్ధి ఉండాలి, సాధన బలం ఉండాలి, డిజిగ్నేటెడ్ బై గాడ్ అయి ఉండాలి. వాళ్ళు ఇవన్నీ ఉండవు. కాబట్టి మన భ్రమలో మనం వెళ్తూ ఉంటాము. గురుగారు గురుగారు అని చెప్పేసి దండాలు పెడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఓకే, తప్పేం లేదు. ఎవరికి చేసినా సరే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే చెందుతుందన్నారు, బాగుంది. దండాలు అయితే శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. మరి రిజల్ట్ వీళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు కదా మీకు హామీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నది, హోమాలు చేసింది. కాబట్టి వీళ్ళకి ఆ శక్తి లేనప్పుడు, ప్రగల్భాలు చెప్పినప్పుడు బుద్ధి లేనటువంటి మీరు విన్నారు. అందువల్ల తప్పు మీదనమాట. ఏం పరమహంస యోగానంద కనబడలేదా? ఆదిశంకర్లు కనబడలేదా? స్వామి వివేకానంద కనబడలేదా? రామకృష్ణ పరమహంస కనబడలేదా? ప్రభాత్ రంజన్ ఆనంద సర్కార్ ఆనందమూర్తి గారు కనబడలేదా? పరమహంస యోగానందల వారు కనబడలేదా? వినరు మీరు, చెప్పినా వినరు. అండ్ ఏంటంటే ఒక్కసారి ఫోన్ కొడతారు. అక్కడ వాట్సాప్ ఓన్లీ అని మనం పెట్టినా సరే నాయన మీరు ఖచ్చితంగా ఫోన్ కొడతారు.
ఫోన్ కొట్టి గురుగారండి, ఇంకా గురుగారు బాత్రూమ్ లో ఉన్నారు, లేకపోతే ట్రావెలింగ్ లో ఉన్నారు, పూజలో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, నేను యూనివర్సిటీలో ఉన్నాము, ఏం చూడరు. కొట్టేస్తే మీరు కొట్టేసిన టైం మేము ఎత్తేయాలి, ఎత్తేసి మేము చెప్పేసేయాలి. ఆ తర్వాత ఏమంటే మళ్ళీ చేయడాలు ఉండవు. ఇక వాట్సాప్ పెట్టమంటే పెట్టడాలు ఉండవు. మంత్రాలు తీసుకుంటారు, దాని ఫాలో అప్ చెప్పరు. ఫాలో అప్ చెప్పండి రా అంటే గంట గంటకు ఫాలో అప్ చేసి గురుగారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి, తర్వాత రేపు స్టార్ట్ చేస్తానండి. ఒక పరంపరలో వెళ్ళాలి. తర్వాత ఏమైనా తిడితే అలిగేస్తారు. మీకు కావాల్సిన యక్షిణి మంత్రం, యక్షిణి చీల్చేస్తుంది. యక్షిణి అంటే ఏంటనుకుంటున్నారు? ఈ యూట్యూబ్ లో ఉన్నటువంటి యక్షిణి దేవతల గురించి చెప్పిన వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు. యక్షిణి ఒక ఆత్మ అంటాడు, ఒకడు చచ్చిపోయిన ఆత్మ ఒకడు అయిపోయింది అంటాడు. వాడేమో సిద్ధి పొందేసిందని ఆ ఛానల్ వాళ్ళు ప్రచారం, మనం వెళ్ళడం మానేస్తే ఆ ఛానల్ వాళ్ళు ప్రచారం, ఇలా రకరకాలుగా. ఈ యక్షిణి అనేటటువంటిది మలమూత్రాలు తినాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు. తర్వాత రొమాన్స్ చేస్తుంది మీకు అర్ధరాత్రులు వచ్చి అని చెప్తాడు ఇంకొక రాసికల్. ఇదే యక్షిణి దేవతల గురించి చెప్పింది. వాళ్ళ పేర్లోనే ఉంది దేవతలు అని. యక్షిణి దేవతలు అని, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలు. వీళ్ళకి ఎందుకు ఈ సాధన కఠినమైనటువంటిది అని అంటే, మనకి ఆ అవి చాలా మామూలు. మిగతా దేవతలందరూ కూడా నువ్వు స్నానం చేసి చేయకపోయినా పూజ, స్నానం చేసి చేసినా, స్నానం చేయకుండా చేసినా వాళ్ళు ఏమనుకోరు. నైవేద్యాలు నువ్వు ఎలా చేసినా ఏం చేసినా శుభ్రత మడి మడి అని మడి మడి బట్టలు కట్టేసుకోవడం కాదు. మడి అంటే ఈ మధ్య కాలంలో బిల్డప్ ఎక్కువైపోయింది. మడి భోజనాలు అంటాడు ఒకడు, ట్రస్ట్ పెట్టేస్తున్నాం, మడి భోజనాలు చేసేస్తాం, కింద ఆ, ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, డొనేషన్స్ ఇచ్చేయండి. ఆ, ఇక్కడ కాశీలో ఎవడో అనామకుడు, వాడు ఎవడో కట్టేవాడు, అంతకుముందు అరుణాచలం గురించి పబ్లిసిటీ చేశాడు ఆయన. తర్వాత అందులో ఎవడో ఒకడో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, వాడు మాయమైపోయాడు, వాడు అక్కడ వర్క్స్ ఏం జరగలేదు. ఇస్ ఇస్ ద వే. తర్వాత ఇంకొకడు ఆ మడి కట్టుకుంటున్నామండి, మడి పూజల్లో ఉన్నామండి, మడి భోజనాల్లో ఉన్నామండి, ఇవన్నీ బిల్డప్ చీరేస్తుంది యక్షిణీ దేవత. యక్షిణీ దేవత ఏంటంటే మనకి కోపం అధికంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ డిసిప్లిన్డ్. సాధన చేసేటటువంటి వాడు మినిమం శుభ్రం ఉండాలి, శుభ్రత కలిగి ఉండాలి. అంటే స్నానం చేసేస్తే సరిపోతుందా అంటే నీ యొక్క మంచి బుద్ధులు ఇవన్నీ కూడా చూసుకున్నాను. తర్వాత ఈ యొక్క మంచి బుద్ధులు, ఈ మినిమం పవిత్రత పాటించాలి. అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ హర్, ఆమెను గౌరవించాలి, ఆమె మంత్రాన్ని గౌరవించాలి, ఆమె ప్రజెన్స్ వస్తుందని నమ్మాలి నువ్వు. ఆమెను ఎక్కడ అగౌరవపరిచినా సరే నేను చీల్చేస్తుంది. కాబట్టి ఈ ఈ వెధవలేమో నువ్వు లవ్ చేయి, కామాతురణం నా లజ్జ నా భయమని, ఈ వెధవలకే బుద్ధి లేదు అసలు చెప్పే వెధవలకి. కామంతో అర్ధరాత్రులు వస్తుంది, మేముతో రొమాన్స్ చేస్తుంది, మీ ఆవిడని ముట్టుకోనివ్వరు, అంత నాన్ సెన్స్ అంతా చెప్తారు. ఏదో వీళ్ళేదో యక్షిణి సాధన చేస్తారు, ప్రపంచంలో ఎవడో చేయలేదు యక్షిణి సాధన తప్ప. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందువలనంటే ఆ సిద్ధి, ఆ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనకి చెప్పేటటువంటి మాటలను బట్టి అర్థం ఉంటాయి, మనకి మీరు తెలుసుకోవాలి. సో అటువంటి యక్షిణి మాత్రం దగ్గర మీరు డిస్రెస్పెక్ట్ ఇవ్వకుండా, తర్వాత ఆమె పట్ల అగౌరవంగా ప్రవర్తించకుండా, అసభ్యకరంగా ప్రవర్తించకుండా, ఇలా మీరు చేసుకున్నప్పుడు తప్పకుండా ఆమె భౌతికమైనటువంటి వరాలను ఇచ్చేటటువంటి దేవత కాబట్టి అద్భుతమైనటువంటి డబ్బుని, సంపదని ఇస్తుంది. ఇంకా కొంతమంది దశమహావిద్యలు నేర్పండి అంటారు, నేర్పేయడమే ఇదేంటి, ఏమైనా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ట్యూషన్ ఇస్తే వచ్చేసేది. ఐఐటి ఇచ్చేస్తామని చెప్తారు నారాయణ శ్రీ చైతన్యం, లేదా ఐఐటి సీట్లు వీళ్ళ చేతుల్లో ఉన్నట్టు మేము ఇప్పించేస్తాం ఆకాష్, ఐఐటి ఫిడ్జీ అంతా ఐఐటి చేత వాళ్ళ వాళ్ళ కౌన్సిలర్లు చెప్తారు ఐఐటి ఇచ్చేస్తామండి డైరెక్ట్ సీటు. అసలు ఎంఆర్పిటిసి యాక్ట్, మోనోపోలిస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే గ్యారంటీ ఇస్తారో వాళ్ళ బొక్కలో వేసేస్తారు అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. అలాగే ఈ యొక్క దశమహావిద్యలు ఇచ్చేయండి, దశమహావిద్యలకు మీరు డిసిప్లిన్ రావాలా, తిడితే మీరు పడాలి, గురువుకే ఎదిరిస్తారు మీరు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్తారు, చెప్పేసేయండి ఫోన్లో అంటారు, ఇవన్నీ కాదు. అలాగే కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి రాత్రికి ఒక దౌర్భాగ్యుడు నాకు ఫోన్ చేశాడు, రాత్రికి రాత్రి మారిపోతాయండి, నేను మీ అభిమాని అండి, మీరంటే రెస్పెక్ట్ అండి అంటాడు, బాగానే ఉన్నాడు, చెప్పి సగం చచ్చి అర్థం అవట్లా. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు కొడతారు అనమాట. ఏమంటే నిన్నటి దాకా బాగాలేంటే జూన్ 1 వరకు బాగాలేని జాతకము, జూన్ ట్రాన్సిషన్, జూన్ 2 నుంచి గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు, అర్ధరాత్రికి రాత్రి మారిపోద్ది అంటారు. బుద్ధి లేని విధవ. ఫస్ట్ అసలు జాతకాలు మారడం అంటే రాశి ఫలాలు ఈ గాడిదలు చెప్పేటటువంటి అందరూ ఈయన జాతకాలు మారిపోతాయి, ఈ పూజలు చేసేస్తే మారిపోతాయి, ఇది చేసేస్తే మారిపోతాయి అని చెప్తే నువ్వు చేయించుకున్నావు. చేయించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా మారిందా? ₹1 ఇవ్వలేదు, పావలా ఇవ్వలేదు, స్టూపిడ్ ఫెలో. మారిపోద్దా అని నువ్వు డిస్కషన్స్ చేయడానికి ఆ ఫోన్ నెంబర్ పెట్టింది. నేను ఏమైనా మీ ఫ్రెండ్, నా 2 hours టైం, 2 minutes టైం అని అంటారు.
అండ్ వరల్డ్ #1 ఆస్ట్రాలజర్. అండ్ 20 కంట్రీస్ లో ఉన్న 600 ఆశ్రమాస్కి, ఆనంద్ మార్గ ఆశ్రమానికి, ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి 300 ఆ, ఆశ్రమాలకి రిప్రజెంటేటివ్ గురువుని, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని. అరే, పర్సనల్ అపాయింట్మెంట్ అంటారు కొంతమంది. పర్సనల్ అపాయింట్మెంట్ అనేది కుదరదు. బికాస్ యాజ్ ఎ ప్రొఫెసర్ నాకు మొత్తం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మేము చూసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. ఆయన ఓన్లీ ఫర్ ఐఏఎస్, ఐపీఎస్ మినిస్టర్స్ వాళ్ళకే, ఎమ్మెల్యేలు, ఎంపీలకి వాళ్ళకే సరిపోదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి, మా స్టూడెంట్స్ చూసుకోవడానికి. కామన్ మ్యాన్ అది హర్ట్ చేయడానికి కాదు. వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. అందుకని చెప్తున్నా సరే అర్థం చేసుకోవట్లేదు. సో దీన్ని బట్టి, ఈ యొక్క కర్మలను బట్టి, ఈ ప్రతి ఒక్కడు కూడా ఈ పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే మీ జాతకాలను మార్చుకోవచ్చు డిసిప్లిన్ వల్ల. అది ఎలాగో మా ఒక్కొక్క రాశికి ఎలా ప్రభావితం చేస్తుందన్నది నేను చెప్తాను. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో కేతుగ్రహం ఉన్నాడు. దానివల్ల ప్రతి చిన్న పనికి కూడా సుసైడ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఏ పని అవ్వకపోయినా సరే డిప్రెషన్కి, ఒంటరితనానికి లోనవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా మరి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన మీ మాటలతోనే మీరు డబ్బులు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వాక్కులు కఠినంగా వస్తున్నప్పటికీ కూడా మీ స్నేహాన్ని ఎవరు వదలరు. అలాగే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తాగుడు ఇలాంటివన్నీ కూడా కొత్తగా నేర్పేటటువంటి స్నేహితులు ఆటోమేటిక్గా ఈ యొక్క గ్రహానికి, ఈ యొక్క రాశి వారికి వస్తుంది. అలాగే షష్టమ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఇంతవరకు కూడా మీరు ఆర్థికంగా ఏమీ ఇబ్బందులు పడలేదు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నా కూడా అవన్నీ వ్యక్తిగతాలుగా మీరు తీసుకొని దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ మీ కౌంటర్ పార్ట్ అయినటువంటి భార్య మాత్రం దాన్ని సీరియస్గా తీసుకొని కోర్టుల్లో విడాకుల కేసుల కోసం నమోదు చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. దాని ద్వారా మీరంతా కూడా సంబంధం ఉన్నా లేకపోయినా మీరు కోర్టునికి వెళ్ళడము, తిరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి. ఇంతకుముందు గతంలో చాలా ఇళ్ళు మీరు కొనడం అనేటటువంటివి ఉన్నాయి. కొన్ని ఇళ్ళు, కొన్ని స్థలాలు కొన్నారు. ఆ తర్వాత మనకి అప్పులు అన్ని కూడా ఈఎంఐ రూపంలో మీరు అన్ని కూడా తీర్చడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, బాల సంబంధమైనటువంటి బాలగ్రహం ఉంది అనేటటువంటి అనుమానాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సడన్ గా తలుపులు సౌండ్లు రావడం, లోన్ ఎవరు లేకపోయినా సరే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం రాత్రులు పడుకునేటప్పుడు కాస్త ఆంజనేయ స్వామి దండకాలు ఇలాంటివన్నీ చదువుకోవాలి. మేము పెద్ద మూఢనమ్మకాలు నమ్మమని బిల్డప్లు ఇస్తూ పడుకుంటే కనుక మరి గుండె అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట కొంతమందికి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా, ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా భార్య వల్ల లేదా భర్తల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అదే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనకి ఏమీ పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు రైతులు ఉన్నారు, బ్రహ్మాండంగా పండిస్తారు. అలాగే మీ సోదరులంతా కూడా శని మీనరాశిలో ఉన్న కారణంగా మీ సోదరులందరూ కూడా మీ వల్ల, మీ సలహాల వల్ల బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క సిఇఓలు మీ నేటివ్ ప్లేసుల నుంచి, ఊర్ల నుంచి బస్సుల్లో రాకుండా ట్రైన్లో మాత్రమే వస్తాను, లేకపోతే ఫ్లైట్లో మాత్రమే వస్తాను అని మీకే బుక్ చేయమని చెప్పి ఇలా రకరకాల సమస్యలతో, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో మీరు ఏం చేయాలో తెలియక బుక్ చేయలేకపోతే మీరు తిట్లు తినడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పటికీ 3 నెలల నుంచి రానటువంటి అన్నగారు మీ ఇంటికి రావడం, మీతో కూర్చొని చక్కగా పిచ్చాపాటి మాటలు మాట్లాడడం, మీ అన్న కొడుకుని చక్కగా మౌర్య మంచిగా మూతులు నాకుతూ బ్రహ్మాండంగా మాట్లాడడం, ఇలా అనుబంధాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి బాగా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ అష్టమ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలబల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క రావి చెట్టు పెంచండి ప్లీజ్, ఒక్క రావి చెట్టు. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. రావి చెట్టు లేకపోతే మాత్రం మీకు మరాష్ చెప్తున్నాను, అందులో డౌట్ లేదు. ఎందుకంటే దేవతా వృక్షాలని డిఫారెస్టేషన్ నరికడం కాదు, ఎఫారెస్టేషన్ చేయాలి. అప్పుడే మీకు గ్రహాలు మారుతాయి నాయన. కాబట్టి ఈ యొక్క పెంచకూడదు ఈ చెట్లని, లేకపోతే పాలకారి చెట్లు ఇంట్లో ఉంచకూడదని నరికేసిన మీ పూర్వీకుల్ని శపించేసిన ఈ చెట్లు.
కాబట్టి రావి చెట్టు జపం చేయండి. రావి చెట్టుకు మీరు ఇంట్లో చక్కగా తెచ్చుకోండి, కుండీలో వేయండి. ఆ తర్వాత తులసి చెట్టుకి పూజ చేసినట్టు పూజ చేయండి. ఆ తర్వాత తీసుకెళ్ళి కొంచెం పెద్ద అయిన తర్వాత బయట వెదరు కానీ దానికి నీళ్లు పోస్తూ డైలీ పెంచాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. శుభమస్తు.